ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీకు సలహా ఇచ్చేది ఎవరు అనే విషయంలో జాగ్రత్త పడండి. మరణించడం ఎలాగో నేర్చుకున్న క్షణాన నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు. ప్రశ్నలు అడిగేవాడు ఒక 5 నిమిషాలకు బుద్ధిహీనుడు కావచ్చు, కానీ ప్రశ్నలు అడగనివాడు జీవితాంతం బుద్ధిహీనుడిగానే ఉంటాడు. మనం లక్ష్యాన్ని ఛేదించే ప్రతి బాణం వెనుక 100 సార్లు గురితప్పిన అనుభవం ఉంటుంది. జీవితంలో విషాదం మనం మరణించడం కాదు, జీవించి ఉండగానే మనలోనిది మరణించడం. మనుషులు ఎంత సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నారు, వాస్తవంగా ఎంత సాధించారు అన్నదానికి మధ్య వ్యత్యాసమే వ్యక్తిగత వైఫల్యం. మీకు ఎవరి మీదనైనా కోపం ఉంటే అతన్ని ఎప్పటికీ మీ వీపు మీద మోస్తున్నారని అర్థం. మీ శక్తి, ఉత్సాహం, మనశ్శాంతి అన్నింటినీ అతను పీల్చి పిప్పి చేస్తాడు. అలా కాకుండా అతన్ని క్షమించి మీ వీపు మీద నుంచి దించండి. మనం కేవలం కృతజ్ఞతతో మనకు సాయపడిన వారి రుణం తీర్చుకోలేం. మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది. మీరు మీ రోజులు గడిపినట్టే మీ జీవితాన్ని గడిపేస్తారు. రోజులన్నీ దూరం నుంచి వస్తున్న ముసుగు మనుషులు. ఏమీ మాట్లాడవు, నిశ్శబ్దంగా వస్తాయి, అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న ముత్యాలన్నీ కలిస్తేనే అందమైన ముత్యాల దండ అయినట్టు రోజులన్నీ కలిస్తేనే మంచి జీవితం అవుతుంది.